హైదరాబాద్ నుండి బుల్లెట్ రైలు సేవలను విస్తరించే ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైలు, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై, బెంగళూరుకు 2 వేర్వేరు హైస్పీడ్ రైల్ కారిడార్లకు సంబంధించి సర్వే పనులు చివరి దశకొచ్చాయి. ఈ బుల్లెట్ రైలు మార్గాలను గంటకు గరిష్టంగా 350 కిలోమీటర్లు, సగటున 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా రూపొందిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలను కలుపుతూ సాగే హైదరాబాద్ ముంబై హైస్పీడ్ కారిడార్ డిపిఆర్ ప్రకారం మొత్తం 11 స్టేషన్లను ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 170 కిలోమీటర్ల పరిధిలో ఈ కారిడార్ ఉండనుండగా రాష్ట్రంలో జహీరాబాద్, హైదరాబాద్ 2 స్టేషన్లు ఉంటాయి. కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్స్ అఫైర్స్ ఆమోదం పొందిన తర్వాత భూసేకరణకు సంబంధించిన నిధుల మంజూరు వంటి ప్రక్రియలు మొదలవుతాయి. చెన్నై, బెంగళూరు మార్గాలను కూడా కలిపితే తెలంగాణ రాష్ట్రంలో హై స్పీడ్ కారిడార్ 580 కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ ముంబై హైస్పీడ్ కారిడార్ మాత్రమే కాకుండా చెన్నై, బెంగళూరు హైస్పీడ్ కారిడార్లకు సంబంధించిన సర్వేలు కూడా దాదాపు పూర్తవుతున్నాయి. రైల్వే అనుబంధ సంస్థ రైట్స్ దీనికి సంబంధించి ప్రాథమికంగా అలైన్మెంట్స్ రూపొందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల అభిప్రాయాలను సేకరించిన తర్వాత వీటిని ఖరారు చేస్తారు. దీనికి సంబంధించి సర్వే అధికారులు ఇప్పటికే తెలంగాణ ఉన్నతాధికారులతో సమావేశమై ఈ ప్రతిపాదనలపైన చర్చించారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి కాజీపేట, నల్గొండ మీదుగా 2 పాత రైల్వే మార్గాలు, విజయవాడ, హైదరాబాద్ మధ్య జాతీయ రహదారి 65 కూడా అందుబాటులో ఉన్నట్లుగా గుర్తించారు. ఇక ఈ 3 మార్గాలలో హైస్పీడ్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ప్రాథమికంగా చర్చలు చేయగా కాజీపేట మీదుగా అయితే దూరం ఎక్కువ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమైందని సమాచారం. ఇక ఈ రైల్వే కారిడార్ కు NH65ను ఆనుకొని లేదా నల్గొండ మీదుగా 2 మార్గాలను పరిశీలించి ఒకదాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు ప్రాజెక్టులు చేపడతామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ నుండి చెన్నైకు, బెంగళూరుకు రైల్లో ప్రయాణం చేస్తే సుమారు 12 నుండి 13 గంటలు పడుతూ ఉండగా ఈ నగరాలను 3 గంటల్లోనే చేరుకునేలాగా బుల్లెట్ రైల్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నారు. హై స్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ను పాత వాటితో సంబంధం లేకుండా పూర్తిగా కొత్త మార్గంలో గ్రీన్ఫీల్డ్ నమూనాలో నిర్మిస్తారు. ఈ మార్గంలో కేవలం బుల్లెట్ రైలు మాత్రమే నడుస్తుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పిన రైల్వే హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైలు మార్గాన్ని కాకుండా చెన్నై, బెంగళూరు హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుకు కూడా రంగం సిద్ధం చేసింది. ఈ 3 ప్రాజెక్టులు వస్తే హైదరాబాద్ నుండి ముంబై, చెన్నై, బెంగళూరుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, విజయవాడ, గుంటూరు నగరాలకు కూడా ప్రయాణం మరింత సులభమవుతుంది.